కుటుంబ వ్యవస్థ కలిసి ఉండటానికి కట్న కానుకలు అనేవి సహకరిస్తాయా? అందచందాలు సహకరిస్తాయా? పెద్ద కులాలు లేకపోతే మామూలు కులాలు అనేవి సహకరిస్తాయా? శాలరీలు బాగా సంపాదిస్తున్నారు కాబట్టి వారు కలిసి అన్యోన్యంగా జీవించగలుగుతారా? ఇవన్నీ వట్టి మాటలే. వారిద్దరూ కలిసి ఉండటానికి ఇవి కేవలము కూడా కొంత లోకపరమైనటువంటి సౌకర్యాల్ని, సౌలభ్యాల్ని మాత్రమే ఇస్తాయి. కానీ ఇరువురు కలిసి జీవించడానికి ఒక మంచి అండర్స్టాండింగ్ ఇద్దరిలో ఉండాలి. ఇద్దరు కూడా కమ్యూనికేషన్, కలిసి మాట్లాడుకోవటం అరమరికలు లేకుండా ఎరిగి ఉండాలి. వినయం కలిగిన హృదయం ఉండాలి. మూర్ఖత్వము, అహంకారం లేకుండా జాగ్రత్త పడాలి. నేనుగానే ఉంటాను అనే తత్వం తీసివేసుకోవాలి. భార్య భర్తకు, భర్త భార్యకు కొన్ని విషయాలు బుద్ధి చెప్పుకుంటూ ఉన్నప్పుడు నువ్వు నాకు చెప్పేది ఏంటి అనే అహంకారంలోనికి వెళ్లకుండా ఒకరు చెప్పిన ఒకరు మాటలు, మంచి వాటిని స్వీకరిస్తూ ఉంటే ఈ హృదయం అనేది ఒక పొలముగా మనం భావిస్తే అది దున్నబడిన భూమిగా అవుతుంది. ఆ దున్నిన భూమిలో ఫలమేస్తే గొప్ప పంట పండుతుంది. విస్తారమైన పంట వలన అధికమైన లాభం కలుగుతుంది.